సర్వేషాం సకలాభిభాషణ చణ ప్రజ్ఞావతాం సర్వేషాం సకలాభిభాషణ చణ ప్రజ్ఞావతాం ధీమతాం సర్వేషాం అన్యం వృత్తమితి కేవలం ఉక్తం మయా భవదభీష్టం యత్ తదేవ భవతు నామ ఇతి మనసి వర్తతే ఏవమేవ శార్దూలః ఏవ భవతు శార్దూలమేవ భవతు తెలుగు భాషాయాం దూలమపి భవతి ఏతత్ ఓ పెద్ద చెక్కని దూలం అంటారు అందుకనే శార్దూలమే ఇష్టం తెలుగు వాళ్ళకి నిజమే అదే కానీ తదేవ భవతు కిమర్థం అన్యత్ చింతయామి సర్వేషాం సకలాభిభాషణ చణ ప్రజ్ఞావతాం ధీమతాం పదే పదే ఇటు వద్దు పాదే పాదే పదే పదే ఇటు వద్దు పాదే పాదే పదే పదే తేషాం భాషణ తేషాం భాషణకాల ఏవ తేషాం భాషణకాలే ఏవ తేషాం భాషణకాల ఏవ బహుధా బహుధా శబ్దాశ్చ గైర్వాణికాః ఏషాం భాషణ కాకుండా తత్తద్భాషణ తత్తద్భాషణ కాల ఏవ బహుధా తత్తద్భాషణ కాల ఏవ బహుధా శబ్దాశ్చ గైర్వాణికాః ఎవడు ఏ భాష మాట్లాడినా ప్రపంచంలో ఆ భాషలో సంస్కృత పదాలే ఎక్కువగా వాడి భాషలో కనపడుతూ ఉంటాయి. వాడు ఏ భాష మాట్లాడనండి పృథివీ మండలములో, నేను భారతీయ భాషలని కూడా అనటం లేదు, ఇంగ్లీష్ మాట్లాడేవాడికి కూడా వాడికి సంస్కృత సంస్కారం ఉంటే, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలామంది సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది చూడండి, హ్యాండ్ అన్నాడు, హస్త శబ్దమే హ్యాండ్. హ్యాండ్ అంటే హస్త శబ్దం నుంచే వచ్చింది. మీరు అట్లా ఎన్నో తీసుకోండి, ఫాదర్ బ్రదర్ భ్రాత, ఫాదర్ పిత, మదర్ మాత, అంటే మాత నుంచే మదర్ వచ్చింది. అదర్ అన్యాహ అదర్స్, ఇప్పుడంతా బ్రదర్సు అదర్సు అంతా వాళ్ళే అయిపోయారు. అందువల్ల భ్రాతలంతా మన వాళ్ళే పాపం. వాళ్ళంతా ఏదో అనుకుంటారు ఎక్కడి నుంచో ఊడిపడ్డామని, ఎక్కడ ఊడిపడి ఇక్కడి నుంచో పడ్డారు వాళ్ళు. పడ్డవాళ్ళందరూ ఇక్కడి నుంచో పడిన వాళ్ళు. ఏ పదము తీసుకోండి మీరు, సూప్ సూపహ సంస్కృతంలో సూపహనే వాడు సూప్ అన్నాడు అంటే వాడు హా అని పలకలేడు, హా హూ అనేది కష్టం వాడికి, అందుకని హల్లులు అంతగా పలకవు, అందువల్ల సూపహ అన్నాడు. మీరు ఏ పదం చెప్పండి ఒక క్షణంలో దానికి నేను సంస్కృతం చెప్తా, అరే అవునే అని అనుకుంటారు అంత. కాబట్టి తత్తద్ భాషణ కాల ఏవ
బహుధా శబ్దాశ్చ గైర్వాణికా. వాడు మాట్లాడేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. సర్వేషాం సకలాభిభాషణ చన ప్రజ్ఞావతాం ధీమతాం. వాడు కొంచెం చాలా ప్రజ్ఞావంతుడై ఉండొచ్చు, కొంచెం ధీమత్వం కూడా ఉండాలి. బుద్ధి పెట్టాలి వాడు దాని మీద, పెడితే వాడికి తెలిసిపోతుంది. అందుకని ప్రజ్ఞాధీ రెండు వాడాను అక్కడ. సర్వేషాం సకలాభిభాషణ చన ప్రజ్ఞావతాం ధీమతాం తత్తద్భాషణ కాల ఏవ బహుధా శబ్దాశ్చ గైర్వాణికాః. గైర్వాణీ శబ్దములు, గైర్వాణికములైన అంటే మళ్ళీ కొంచెం దాన్ని ఏం చేశారు, మన తెలుగువాడు చెయ్యని పని ఒకటి ఉందా? ఎవడైనా గర్వంగా ఉంటే వాడు చాలా గీర్వాణం అండి అన్నాడు. గీర్వాణం ఏమో సంస్కృతం, ఈ గర్వమునకు గీర్వాణం గెలిపాడు మనవాడు. సంబంధం ఏం లేదు, కానీ ఆ పదం అట్లుంటుంది బాగా గర్వంగా, అందుకని వాడు కొంచెం గీర్వాణం అండి అన్నాడు. పాపం గీర్వాణమునకు గర్వమునకు సంబంధం లేదు, కలిపాడు అట్లా. వాడు భేషజం అన్నాడు, అదేమో వైద్యము. పాపం వాడు చాలా భేషజం అండి, ఎటువంటి భేషజాలు లేవండి అంటాడు. పాపం వీడేదో మంచి గుణవంతుడు అని చెప్పడానికి భేషజాలు లేవంటాడు. అంటే అది కూడా మంచిదేనేమంటే వాడు ఏది మందు వాడని వాడు అని, ఆరోగ్యవంతుడని అర్థం. కాలము మారిపోయింది కదండి, అందరూ చిరంజీవ చిరంజీవ అని దీవించాలి అనుకుంటే చిరంజీవ అన్నట్టు అయిపోయింది ప్రతివాడి పరిస్థితి. ఆ చిరంజీవము కన్నా చిరంజీవుడు అయిపోయాడు ప్రతివాడు. ఇది లేకుండా చిరంజీవుడు కావాలి. రాస్తూ వింశతి అనంతరం అభ్యంతరే ద్వే ఆశు అత్ర ఆశుస్తత్ర విరాజతే కిము తదా వక్ష్యామ్యహం సత్వరం. జర్నలిస్ట్ కౌంటింగ్ గారు, ఇది ఆశువ వర్ణన? ఆశువ భవతు. కొప్పరం సోదరుల కవులు, వేలూరు శివరామ శాస్త్రి, వెంకట పార్వతీశ కవులు మీ అవధానానికి పృచ్ఛకులుగా వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళ స్పందన కాదు, నా స్పందనే అడిగారు. బాగుంది. ఓహో వీరా, ఓహో చాలా సంతోషం. వీరి పేరేమి? వేలూరి కౌలిని. ఓహో, నాకు వేలూరు శివరామశాస్త్రి గారంటే చాలా ఇష్టం. అంటే వారి యొక్క పద్యము విధానము చాలా బాగుంటుంది. ఓహో, ఇందరవధానులకు మాకు ఇతడు కండే, ఇందరవధానులకు మాకు ఇతడు కండే, ఆత్మగత పుత్రుడై వెలింగే. ఆత్మగత పుత్రుడు, ఆత్మగత వీరపుత్రుడు, ఆత్మగత వీర సత్పుత్రుడై వెలింగే. ఆత్మగత వీర సత్పుత్రుడై వెలింగే. ఇచట కూర్చొని
ఆనందమింత ఇచ్చే ఇచట కూర్చొని ఆనందమింత ఇచ్చే అతని కగుగాక ఆయురా అతని కగుగాక అతని కగుగాక అతని కగుగాక ఆయుష్య శతము వరము అతని కగుగాక ఆయుష్య శతము వరము. మహాకవులు కదా, మరి అంతమంది వస్తే వాళ్ళు ఏమని దీవిస్తారు? అంత పెద్దవాళ్ళు మహనీయులు అందరూ కూడా తుష్టో విప్రహ శ్లోకం ఏకం దదాతి అన్నారు. అందువల్ల పద్యం అలా చెప్పారు. మా అందరికీ కూడా వీడొక్కడే సరి అయిన వాడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు, అలా నడపని ఇంకా చిరకాలము అని ఆశీర్వదించినాడు. జగన్నాథ పండిత గారు ఒక మాట చెప్పాడండి, అలాగా అమస్మితతో హయానన అయమస్తి తతో హయానన స్మరణోల్లంఘన వాంగ్మయాంబుది. చాలా ధన్యవాదాలు. బాగుంది. అయమస్తి హయమస్తి, అయమస్తి హయ అస్తి. పుత్రుడై ఛాత్రుడై వహించే శివరామ శాస్త్రి గారు ఛాత్రత్వాన్ని నిరూపించారు. గురువులకు గొడుగుగా ఉండి మా గురువులు అక్కడికి నేనే చేస్తాను ఆయన శతనాథం. అదే మా గురువుల దాకా ఎందుకు, ముందు నేనున్నాను, నన్ను దాటుకో అన్నాడు. అది ఛాత్రత్వాన్ని చాలా చాలా అది అవన్నీ విన్నాను, చదివాను నేను. అందుకని వేలూరు శివరామ శాస్త్రి గారి మీద చాలా గౌరవం నాకు. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి చాలా గొప్ప అవధాని. ఆయన కూడా పెళ్లి చూపులకు వెళ్ళాడట, అప్పటికే పెద్ద అవధాని. నేను కూడా నా పెళ్ళి అయ్యేటప్పటికి నేను చాలా మోస్తరు ప్రసిద్ధుని అప్పటికే అవధానిగా. అయితే నాకు అటువంటి ఘట్టం ఎదురుగాలే. కానీ ఆయన ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళితే ఆ అమ్మాయి ఏమో వాళ్లతో చిన్నగా చెవుల్లో, అబ్బాయి కొంచెం మరీ పొడవుగా ఉన్నట్టు లేడు అనిందంట. పొడవే కవితకు పొడవే అని పద్యం చెప్పాడు ఆయన. వెంటనే నీకు ఇష్టమైతే చేసుకో, లేకుంటే లేదు, నేను అన్నీ పొడవే అనుకో, అవధానానికి పొడవే, నేను కవిత్వానికి పొడవే, ఆకారంలో పొడవే అని పొడవే మీద పద్యం చెప్పాడు. అంత పొడువు అనే దాని మీద ఆయన. తర్వాత చిరంజీవి భావన. ముందుకు రా తల్లి, ఇట్లా రా. ఆశు. గురువుగారికి ప్రణామాలు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ప్రణామాలు. గురువు గారు, స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఏది అవసరమో వర్ణించండి. ఏం చెయ్యాలోనా? సరే తల్లి. మేము అదే ఆలోచిస్తున్నాం. ఆడపిల్లలు అంటున్నాం. రమణులందరూ అన్ని రంగములయందు, రమణులందరూ అన్ని రంగములయందు కీర్తి శిఖరాలు సాధించు కిటుకు ఇదియే. ఒక కిటుకు ఏదో ఉంది. రమణులందరూ అన్ని రంగములయందు, సర్వరంగములయందు కీర్తి శిఖరాలు సాధించు కిటుకు ఇదియే. తనకు తన మీద గౌరవోత్కటమదెంతో
తనకు తన మీద గౌరవోత్కటము అది ఎంతో, తనకు తన మీద గౌరవోత్కటమదెంతో, మన సమాజాన మీకంత మన్నికయగు. మిమ్మల్ని మీరు ఎంత గౌరవంగా హుందాగా ముందు భావించుకుంటారో అదే మీకు సమాజంలో మళ్ళీ కనపడుతుంది. ముందు మనల్ని మనము ఆత్మగౌరవం చాలా ముఖ్యం. అలా గౌరవించుకున్న నాడు తప్పకుండా సమాజం గౌరవిస్తుంది. మహిళలకు మంచి సందేశం. తర్వాత 21వ వర్ణనాంశం కేసు వర్ణన అడగమ్మా. నమస్కారం గురువుగారు. తల్లి ప్రకాశం బ్యారేజ్ గురించి వివరిస్తూ ఒక పద్యం చెప్పండి. తల్లి మంచి ఇది బ్యారేజ్ ఏం చేస్తుంది, దాని పని ఏమిటి అసలు? కలపడమే తన పని అని. వంతెన ఏం పని చేస్తుందండి? కలపడమే తన పని అని, నిలుపడమే తన పని అని. నిలుపడము కూడా తన పని. నిలిపితేనే కదా నీటిని ఒకవైపు. నిలుపడమే తన పని అని, కలపడమే తన పని అని, నిలుపడమే తన పని అని, నిజమును తెలుపున్. రెండు భాగాలు. ప్రకాశం బ్యారేజ్ నిరాడంబరంగా ఉండాలి ఒకటి, అది వంతెన కదా, నీటి మీద ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కలపడమే తన పని ఎన్ని, నిలుపడమే తన పని ఎన్ని, నిజమును అంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ ఎగువ దిగుళ్ళు ఉండకూడదు అక్కడ, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లఘువులుగా ఉండాలి. అంత లఘువులుగా ఉండాలి, బరువులు ఎక్కువ పడకూడదు దాని మీద. అది మోయగలదు కానీ బరువులను వేయరాదు. అందువల్ల బ్యారేజీ సగం గేట్ల వరకు కృష్ణా జిల్లా, అవతల గుంటూరు జిల్లా. అందుకని ఇప్పుడు కృష్ణా జిల్లా అయిపోయింది, మరి రేపు గుంటూరు జిల్లా. అందరినీ ఏదైనా కలపడమే పని దానికి. తర్వాత 22వ అంశం శ్రీమతి పిటిజి అండాడు గారు. మైకి వెళ్ళాలి. ఉందా? చెప్పండి తల్లి. తల్లి బడి గుడి ప్రాధాన్యతను వర్ణించండి. బడి గుడి ప్రాధాన్యం. తల్లి సంతోషం. గుడులే బడులు నిజమ్ముగా. ఒకప్పుడు గుళ్ళే బళ్ళు, ఇప్పుడు అవి వేరే వేరే అని చేసుకున్నారు. కానీ గుడులే బడులు నిజమ్ముగా, నడవడికిని ఒరవడికిని. నడవడి ఒరవడి రెండిటికి గుడియే బడి. గుడులే బడులు నిజమ్ముగా, నడవడికిని నడవడికిని ఒరవడికిని. నడవడికిని ఒరవడికిని. నాణ్యత పెంచున్. దాన్ని దిద్దుతాయి, ఇంకా పెంచుతాయి. ముందు మంచివాళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, కానీ ఉన్నవాళ్ళని ఇంకా దిద్దుతాయి. ఈ రెండూ దిద్దుతాయి. గుడి దిద్దుతుంది, బడి దిద్దుతుంది. అయితే బడులన్నీ గుడులే పూర్వకాలము. ఇప్పుడు మళ్ళీ రామారావు గారు లాంటి మహానుభావుడు గుడి కూడా బడే అని చెప్తున్నారు, అందరికీ లోకానికి సందేశం ఇస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా.
అధ్యాపకుడు బెత్తం పట్టుకుని హెడ్ మాస్టర్ ఎట్లా ఉంటాడు, ఎంత పెద్దవాడైనా భారత ప్రధానమంత్రి అయినా సరే వాళ్ళ హెడ్ మాస్టర్నే గుర్తుపెట్టుకుంటాడు. కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటే ఆయన గుర్తుండడు, లెక్చరర్ ఉంటే గుర్తుండడు. అధ్యాపకుడు అంటే ఎవరంటే ప్రధానాధ్యాపకుడు ఎవరు, ఆయన పాఠం. ప్రధానాధ్యాపకులు అంటే పూర్వం ఊరికే ప్రధానంగా కర్రపెత్తనం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కర్ర పుట్టిన పాఠం చెప్పేవాళ్ళు. అందుకని ఆయనే గురువు అని భావిస్తారు అందరూ. అట్లా ఇప్పుడు ఆయన కర్ర పట్టుకొని అందరి చేత అన్ని పనులు చేయిస్తూ నడిపిస్తూ అమ్మవారి పక్షాన దండధారి అయి ఉన్నారు మన రామారావు గారు. మీరున్నారు కదా అంటే ధైర్యం మాకు. తర్వాత 23వ వర్ణనాంశం శైలజ గారు. ఎస్ శైలజ. కుంభావ సరస్వతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారికి. సాక్షాత్తు సరస్వతి మాత పురుష రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఈ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. వర్ణన, మనము దుర్గమ్మ సన్నిధిలో ఉన్నాం కాబట్టి అమ్మవారి గురించే ప్రశ్న అడుగుతున్నానండి. దుర్గా, చండి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, ఇందులో భేదం ఉందా? అభివర్ణించండి. సరే, అదే లాంటి భావన వర్ణన అంతే. దుర్గగొల్చిన దుర్గ అని అన్న కొలవడం దాకా అక్కర్లా. దుర్గ అని అన్న బాధలు దూరమగును, దుర్గ అని అన్న బాధలు దూరమగును. చండి తప్పులు సరిదిద్ది చక్కబెట్టు, చండి తప్పులు సరిదిద్ది చక్కబెట్టు. చండి, చండి కోపపరా. చండిక అంటే చెడి కోపే ధాతువు. సంస్కృతంలో కూడా ఎంత అందంగా చెప్పారు చూడండి, అక్కడ కూడా తెలుగే ఉంది. చెడి కోపే, చెడితేనే కోపం వస్తుంది వాడికి. అది చెడి ధాతువు. నిజానికి చెడి అనే ధాతువు, కోపము దానికి అర్థం. కానీ కాబట్టి చెడి కోపే అంటే చెడితేనే కోపం వస్తుంది అని దాన్ని మనం తీసుకోవాలి. అంటే కోపం రాకూడదు, అది మంచి లక్షణము కాదు అని మనం తెలుసుకోవాలి. సరే, కాబట్టి చండి తప్పులు దిద్దును చక్కబెట్టు. ఆ చండి అన్నీ చమత్కారం కోసం చెప్తున్నాను, వారు అడిగారు కాబట్టి దాంట్లో శబ్దార్థ రామణీయకతను దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉన్నాను అంతే. నిజానికి అందరమ్మవార్లు ఒకటే, అందరూ అన్నీ ఇవ్వగలరు. సరస్వతి విద్య ఇస్తుందని, దుర్గా రాజ్యం ఇస్తుందని, లక్ష్మీ ధనం ఇస్తుందని మాత్రమే కాదు. దుర్గాదేవి మహత్వ కవిత్వ అన్నాడు. దుర్గాదేవి కవిత్వము, కాళీదేవి కవిత్వం ప్రసాదించింది కాళిదాసుకు. ఆమెను నీలా సరస్వతి అన్నారు. శ్యామలాదేవి ఆయన మంత్రిణ్యంబ, అటువంటి అమ్మవారు. మరి ఆమె దగ్గర నుంచి ఆయన అక్షరాలు నేర్చుకున్నాడు, మహాకవి అయ్యాడు. రాజపూజ్యమును ప్రసాదించగల మహాకవి అయ్యాడు. అక్కడ సరస్వతి రాలేదు. సరస్వతి సామ్రాజ్య ప్రదాయిని అయినది ఎందరికో.
శ్యామల అంటే సరస్వతియే, నీలా సరస్వతి. ఈమె తెల్లని సరస్వతి జ్ఞానమును ప్రసాదించింది. అలాగే లక్ష్మీదేవి ధనమిస్తుందని లేదు. సింహాసనగత శక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తతః నమామి సర్వలోకానాం జననీం అభ్యసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. ఎవరికైనా ఉద్యోగంలో ఒక పై స్థాయి రాకపోతే నేను చాలామందికి చెప్తుంటాను, ఈ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం, అది లోకంలో ఇంకొకటి చిన్నది ఉంటుంది, ఆ స్తోత్రము వేరు. ఇది విష్ణు పురాణములో శ్రీస్తుతి అని ఉంటుంది, విష్ణు పురాణములోనిది. నాకు చిన్నప్పుడు ఎవరో మహానుభావుడు ఒక మహనీయుడు చెప్పారు, ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. ఒరే నాగఫణి ఇట్లా రా అన్నాడు, నీకు విష్ణు పురాణములో ఒక ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఉంటుంది, ఇది నేర్చుకో అన్నాడు. నేను లైబ్రరీకి వెళ్ళి కూర్చుని విష్ణు పురాణం తీసుకుని అంతా రాసుకుని నేర్చుకున్నాను. ఎప్పుడో నా 19-18 సంవత్సరాలప్పుడు, నా వయస్సు అప్పుడు. ఆయనకు నా మీద కరుణ కలిగే చెప్పాడు. నేను అది అందరికీ చెప్తూ ఉంటాను సహజంగా. ఆ విష్ణు పురాణం ఎంత గొప్పగా స్తోత్రం ఉంటుందంటే, అలక్ష్మీ చిట్ట చివర అలక్ష్మీ కలహాధార నతే శ్వాస్తే కదాచన అన్నాడు. ఈ స్తోత్రము చదివితే కలహాధార అయిన అలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు. అసలు అలక్ష్మి కలహాధార ఎట్లయింది? చదివి చదివి చాలా ఏళ్ల తర్వాత నాకు సందేహం వచ్చింది. కలహాధార లక్ష్మి అవుతుంది కానీ అలక్ష్మి ఎందుకు అవుతుంది అనిపించింది. కానీ నాకు మళ్ళీ తోచింది ఆ ఋషి అనుగ్రహంతో. పక్కింటి వాడికి 5 కోట్లు ఉన్నాయి, వీడి దగ్గర 2 కోట్లు ఉన్నాయి. వీడు ఉన్న 2 కోట్లు ధ్యానించడు, లేని 3 కోట్ల గురించి భావిస్తాడు. ఇక్కడ అలక్ష్మి, ఇక్కడి నుంచి కలహం మొదలవుతుంది వాడికి వీడికి. 5 వాడు కూడా ఇదే పరిస్థితి. అవతల 8 ఉన్నవాడి గురించి, ఆ 3 గురించి ఆలోచిస్తుంటాడు వాడు. అందుకని వాడితో కలహం. అలక్ష్మీ కలహాధార, అలక్ష్మియే కలహాధారము అన్నాడు. అందువల్ల అటువంటి అలక్ష్మి తొలగిపోతుంది ఈ స్తోత్రము చదివితే అన్నాడు. ఇంద్ర సింహాసన గతశక్ర సంప్రాప్య త్రిదివం పునః. ఋషులు ఎంత గొప్పగా మాట్లాడతారో అద్భుతం అనిపిస్తుంది. ఏమన్నాడు? సింహాసన స్థిత అన్నాడు. సింహాసనములో గట్టిగా కూచుని త్రిదివాధిపత్యము, 3 లోకముల ఆధిపత్యమును మళ్ళీ సాధించి అన్నాడు. ఆయన పోయింది అనలేదు. 3 లోకముల ఆధిపత్యమును మళ్ళీ సాధించి సింహాసనము మీద స్థిరంగా కూర్చున్న ఇంద్రుడు తుష్టావ అబ్జకరాం, పద్మహస్త అయిన లక్ష్మీదేవిని ఇలా స్తుతించాడు. అంటే ఒకప్పుడు పోయింది, మళ్ళీ ఆమె అనుగ్రహంతో వచ్చింది కాబట్టి ఆమెను స్తుతిస్తున్నాడు అని అంత అర్థం ఉంది అందులో. సింహాసన గత శక్ర అని ప్రారంభం చేయటమే సింహాసన అన్నాడు. ఎవరికి ప్రమోషన్ రావాలన్నా, ఎవరికి పదవి రావాలన్నా, ఎవరికి రాజ్యము కావాలన్నా ఈ స్తోత్రము మహాద్భుతంగా పనిచేస్తుంది. వాటి విశ్వాసంతో చెయ్యాలి తప్ప, ఇది 40 రోజులు చేయమంటే 20 రోజుల్లోనే ఫలం వచ్చిన సందర్భాలు అనేకం, 18 రోజులు కూడా దాటదు. అంత ప్రభావం ఈ స్తోత్రములకు. తర్వాత 24వ వర్ణాంశం పి భాస్కర్. నాయన గురుగారు నమస్కారం. ముందుగా నా తండ్రి పరమేశ్వరుడికి నమస్కారం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. గిరి ప్రదక్షిణ గురించి, ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ గురించి వర్ణించండి. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ గురించి వర్ణించండి. గిరి ప్రదక్షిణం బాగుంది, మంచి మాటే.
ఎదిగి ఎదుగ మనసు తనువు ఇంద్రకీలాద్రికి తిరిగి తిరిగి మరల తిరిగి తిరిగి ఎదుగ మనసు తనువు ఇంద్రకీలాద్రికి తిరిగి తిరిగి మరల తిరిగి తిరిగి. గిరి ప్రదక్షిణ అనే మాట తర్వాత చెప్తారు. ముందు తిరగటం, ఇదంతా దీనికే ప్రదక్షిణ అంటారు. అది వాడు ఎందుకోసం చెయ్యాలి అంటే ఎదగడం కోసం. మనస్సు ఎదగాలి, శరీరము ఎదగాలి. ఈ రెండు ఎదగడం కోసము ఇంద్రకీలాద్రికి. అంటే మానవుడికి ఏం భావన ఉంటుందంటే వీడేదో ఎవరికో ఉపకారం చేయడానికి నేను ఈ పని చేస్తున్నానని ప్రతివాడు భావన చేస్తూ ఉంటాడు. ముందు ఆత్మోపకారమే అందులో రహస్యం. మన వాళ్ళన్నీ అలాగే చెప్పారు. అందువల్ల నీవెదగడం కోసమే. వీడు ప్రదక్షిణము చేస్తే అమ్మవారికి ఏమొస్తుంది, ఆమెకేం కావాలి? శివుణ్ణే 100 మెట్లు అక్కడ కూర్చోండి అన్న ఆమె ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని, సర్వైశ్వర్యమూలము శివుడు, అక్కడ కూర్చోండి అన్నది. సరే, ఆయన దగ్గర ఉన్న త్రిశూలం కూడా తీసుకుంది, నేను చూస్తానులేండి మీరు అక్కడ కూర్చోండి అని. సరే కానీ అన్నాడు. ఆయన కూడా మహానుభావుడు, ఏమీ పట్టించుకోడు బోళాశంకరుడు. అందుకని అక్కడ కూర్చున్నాడు. ఆయనేమి మామూలు వాడ, మల్లేశ్వరుడు, మహామల్లుడు. బాహువులు చాలా బలిష్టముగా, చాలా చిత్రపటాల్లో వేస్తుంటారు శివుణ్ణి. అంత బలిష్టంగా నల్లగా వేస్తుంటారు. అలా ఉంటాడు శివుడు. ఎప్పుడు తెల్లగా ఉంటాడు. అసలు ఆయనంత తెల్లగా ఉండవాలని ప్రతివాడు తపన పడుతూ ఉంటాడు లోకంలో. అంత బలిష్ఠుడైన శివుడు హిరణ్యబాహువు ఆయన. అటువంటి హిరణ్యబాహువును అక్కడ కూర్చోండి అని ఆమె లోకైక నాయికయ్యి కూర్చున్నది. అంటే ఆమెకేం కావాలి అటువంటి తల్లికి? అందువల్ల వరాలు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నది ఆమె. ఎదుగ మనసు తనువు ఇంద్రకీలాద్రికి తిరిగి తిరిగి మరల తిరిగి తిరిగి. తర్వాత గిరి ప్రదక్షిణ చదువు అయిపోయింది. అంటే మధ్య పూర్తి చేయకూడదు కదా. మరి జగన్మాత శ్రీ చరణానందములు అన్న ముత్యాల రాఘవ గణేష్ కుమార్ ప్రణామం అర్పిస్తూ గురుదేవులకు నమస్కారం అండి. నా ప్రశ్న, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు సంగీత సాహిత్యాలకు చేసిన సేవలను శీసపద్యంలో వివరించండి. ఏ పద్యంలో? శీసపద్యం. అంటే వీళ్ళు చాలాసార్లు వచ్చి వెళ్ళారు. ఇందాక వీళ్ళు నిన్నటి నుంచి వస్తున్నారు చాలాసార్లు, కానీ శీసపద్యంలో రాలే. నువ్వు వర్ణనాంశం కదయ్యా, ఇది ఆశువు కాదు కదా వర్ణన. అంటే అడిగే అధికారం ఉంది ఆయనకి, అది చెప్తున్నారు మీరు. సరే, అన్నమాచార్యుండు